అత్యంత విషపూరితమైన పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును నిషేధించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మందు ఒక్క చుక్క తాగినా ప్రాణాలు నిలబడబడవని వైద్యులు చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిని నిషేధించాలని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే వ్యవసాయ శాఖకు నివేదిక ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మందును నిషేధించాలని కోరారు. నాన్ సెలెక్టివ్ అయిన పారాక్వాట్ డైక్లోరైడ్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోందని డాక్టర్ మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలో కనీసం 10 మంది ఈ గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వాస్తవంగా ఇది వాడేది గడ్డి మందులు చాలా రకాలు ఉన్నాయి. కొంతమందికి అర్థం కాదు. అందరూ ఏమనుకుంటారంటే కలుపు మందులు అనుకుంటారు. కలుపు మందులు ఖచ్చితంగా మనకు అవసరమే. మనం మాట్లాడేది ఎస్పెషల్లీ పారాక్వాట్ అనే మందు గురించి. ఈ పారాక్వాట్ ఏంటంటే నాన్ సెలెక్టివ్. దీనికి గడ్డి తెలియదు, కలుపు తెలియదు, మంచి పంటనా చెడు పంటనా పొలమా ఏం తెలియదు. అది పచ్చగా ఉంది అంటే దేన్నైనా సరే చంపేస్తుంది. ఇది ఎప్పుడైతే క్యాంపెయినింగ్ మేము స్టార్ట్ చేసినామో చాలామంది రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి చాలామంది ముందుకొచ్చి ఎన్నో లేఖలు రాశారు. హైకోర్టులో వాళ్ళు కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేశారు. దీని గురించి ఇవ్వండి అని చెప్పి సగానికి సగం మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను ఇప్పుడు ఈ 15 సంవత్సరాల్లో చూసింది క్షణికావేశంలా లేదంటే భయపెట్టిద్దామని చేసుకుంటారు. ఒకప్పుడు మనకు తెలుసు ఎండోసల్ఫర్ అని ఒక డేంజరస్ మందు ఉండే. దానికన్నా ఫిట్స్ కంట్రోల్ చేయడానికి మందులు వెంటిలేటర్లు ఉన్నాయి. అట్లాంటి మందునే మనం ఇండియాలో కంప్లీట్ బ్యాన్ చేసుకున్నాం. దీనికి ఎలాంటి మందు లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ లేదు. జస్ట్ ఒక 10 ml దాటిందంటే మోర్టాలిటీ 99% ఉన్నది.